స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో మనకి గ్యాస్ ఆధారంగానే అన్నదానము, లడ్డూ పోటు, అదేవిధంగా దేవదేవునికి నైవేద్యాల సమర్పణ అన్నీ కూడా గ్యాస్ మీదనే మనం వంటకం చేయడం జరుగుతుంది. సో అన్ని దేవస్థానాలాగానే మనకు కూడా సుమారుగా ప్రతిరోజు 3,500 మంది అన్నదానంకి వచ్చి అన్నప్రసాదం స్వీకరించి వెళ్తున్నారు. మనకి ఈ పశ్చిమాసియాలో ఇరాన్ యుద్ధం ఏదైతే జరుగుతుందో దీనివల్ల కొంత గ్యాస్ కొరత అన్ని చోట్ల ఏర్పడి చాలా చోట్ల నుంచి వార్తలు వస్తూ ఉన్నాయి. సో మాకు కూడా మా అధికారులు మమ్మల్ని కమిషనర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో కాబట్టి ముందుగా మేము గ్యాస్ ఏజెన్సీ సంప్రదించి కొంత స్టాక్ని మనం రిజర్వ్ చేసి పెట్టుకున్నాం. ఇప్పటికీ యాజ్ ఆన్ టుడే మనకి ఎటువంటి కొరత లేదు. మరో 15 రోజుల వరకు సరిపోయే సిలిండర్స్ గ్యాస్ మనం పెట్టుకున్నాం. మన అన్నదానానికి అన్నప్రసాదం వండడానికి మనకి 47.5 kgs ఉండే సిలిండర్స్ 2 వాడతాం. అలాంటివి మన దగ్గర ఇప్పుడు మనకి 40 స్టాక్లో ఉన్నాయి. అదేవిధంగా లడ్డు పోటుకు కానివ్వండి, మిగతా నైవేద్యాలకి 19 kgs ఉన్న సిలిండర్స్ వాడుతున్నాం, కమర్షియల్ సిలిండర్స్. ఇవి రోజుకి 2-3 అవుతాయి. కాబట్టి ఇవి కూడా ఒక 20 days వరకు మనకి ఇబ్బంది లేకుండా ఉన్నాయి. ఇక మీదట ఏదైనా డిమాండ్ ఉన్నా కూడా దేవస్థానాలు, అదేవిధంగా స్కూల్స్, అంగన్వాడీ సెంటర్ ఇలాంటి వాటిలో ఎక్కడైతే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందో వాటికి మాత్రమే సరఫరా ఇస్తామని చెప్తున్నారు. సో మనం రెండో ఆప్షన్గా అంటే మనకి సెకండ్ ప్లాన్లుగా IOCLని కూడా సంప్రదించాం. వారు కూడా సఫిషియెంట్గా టెంపుల్కి ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా ప్రొక్యూర్ చేసుకొని సో ముందస్తు జాగ్రత్తగా కొంత సఫిషియెంట్ సిలిండర్లు ఇక్కడ సిద్ధం చేసి పెట్టుకుంటున్నాం. కాబట్టి రేపు భక్తులకి అన్నప్రసాదం చేయడం కానీ, దేవునికి నైవేద్యం వండడంలో కానీ ఎటువంటి ఆటంకాలు లేకుండా మేము ముందస్తు చర్యలన్నీ తీసుకుంటాం.